Hello everyone, welcome back to new video. This వచ్చేసి డే నెంబర్ 7 ఫ్రమ్ చైనా. జాంగ్జాయిలో ఉన్నాము. మనకు చైనా అనగానే పెద్ద గుర్తొచ్చే ఒక అద్భుతమైన ప్లేస్లో ఒకటి వచ్చేసి అవతార్ మౌంటైన్స్. అది చూడడానికే వచ్చాము. లైక్ మా డే నెంబర్ 7 అని చెప్పాను కదా. ముందు జాంగ్జాయికి వచ్చాము, బీజింగ్, చాంగ్చింగ్. దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్లేలిస్ట్ రూపంలో చూడొచ్చు హ్యాపీగా. ఇప్పుడు వచ్చేసి అవతార్ మౌంటైన్స్ నుంచి వింతలు విశేషాలన్నీ కూడా చూద్దాము ఈ రోజంతా కూడా. రేపు వచ్చేసి మనం జాంగ్జాయి నుంచి చిన్నగా మరొక సిటీ అయినా గంగ్జౌకి వెళ్తాము. సో ఈ రోజు రేపటిది కలిపి ఈ వ్లాగ్లో ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోదు. ఇక ఈ వింతలు విశేషాలు చూద్దాం అవతార్ మౌంటైన్స్ సంబంధించింది. ఇందాక మీకు ఇంట్రోలో చూసిన ప్లేస్ వరకు హోటల్ నుంచి బస్సులో వెళ్ళాము. ఆ జర్నీ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఆ రోడ్స్ కానివ్వండి, ఆ చుట్టూ ఉండే మౌంటైన్స్ కానివ్వండి, గ్రీనరీ కానివ్వండి, చాలా పీస్ఫుల్గా కామ్గా అనిపిస్తుంది. అండ్ జర్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమంతా. వచ్చేసాము అవతార్ మౌంటైన్కి సంబంధించిన ఇంకా సైట్ సీయింగ్ స్టార్ట్ చేయడానికి ఎంట్రన్స్లో ఉన్నాం. జాంగ్జాయి నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి ద అడ్వెంచర్ బిగిన్స్ అన్నట్టే ఉంటుంది. అంత 1 by 1 చూస్తుండండి. ఇంకా వచ్చేసాము. సెక్యూరిటీ చెక్ అండ్ పాస్పోర్ట్ స్కాన్. ఇంక ఇక్కడ నుంచి మనం షటిల్ బస్ తీసుకొని నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాల్సి ఉంటుంది టు టేక్ ది కేబుల్ కార్. పదండి వెళ్దాం. ఇంకా షటిల్ బస్ ఆపే చోటుకి నిజంగా ఎంత మెయింటైన్ చేస్తుండే సభ. మనము జాంగ్జాయి నుంచి అవతార్ మౌంటైన్స్ రోడ్ జర్నీ కూడా చిన్న చిన్న విలేజెస్ పాస్ అవుతుంటాము. లిటరలీ నాకు స్విట్జర్లాండ్ లైక్ యూరోప్ కైండ్ ఆఫ్ దాంట్లో తిరుగుతున్న ఫీలింగ్ చాలా ఎక్కువ అయిపోయింది నాకు ఈ రూట్లో. ముఖ్యంగా అదిరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం పదండి. వచ్చేసాం కేబుల్ కార్ దగ్గరికి. ఇంకా ఇక్కడ నుంచి కేబుల్ కార్ తీసుకుని పైకి వెళ్ళడమే. ఇంకా కేబుల్ కార్ ఎక్కిన తర్వాత పై వరకు జర్నీ అంతా కూడా ఇంకా మాటల్లో వర్ణించలేమంతే. కిందంతా డీప్ ఫారెస్ట్గా కనిపిస్తూ, ఒకవైపు అంతా కూడా మనకి ఫాగీగా మౌంటైన్స్ వ్యూ అంతా కనిపిస్తూ, అండ్ మన వెనకాల వచ్చే కేబుల్ కార్స్ వ్యూ అంతా కూడా మంచి వ్యూ క్రియేట్ చేస్తుంది. అండ్ దూరాన మనకు ఒక చిన్న గ్లిమ్స్ లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అవతార్ మౌంటైన్కి సంబంధించిన మౌంటైన్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి మనకు. అన్ని వ్యూస్ అన్ని కూడా కేబుల్ కార్లో చాలా బాగా అనిపిస్తాయి. ఆల్మోస్ట్ ఒక 10 to 12 minutes జర్నీ ఉంటుంది. మామూలుగా ఉండదు తెలుసా. అవతార్ మౌంటైన్స్కి వెళ్ళక ముందే మనకు ఆ ఫీలింగ్ పీక్స్కి తీసుకెళ్తుంది. ఆ పాయింట్ నుంచి ఇంకో షటిల్ బస్ 3 minutes డ్రైవ్. ఆ బస్ దిగిన తర్వాత మళ్ళీ ఇంకో బస్ తిరుగుతూనే ఉండాలి ఇదంతా. దిస్ ఈజ్ అ సెంటర్ స్పాట్. ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అటువైపు ఇటువైపు. ఆ 2 వ్యూస్ చూసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఒక టీజర్ టైప్ ఆఫ్ అనుకోండి ఇవన్నీ. మనకు ఆ రియల్ హెవీ అవతార్ మౌంటైన్స్ స్టైల్ చూడాలంటే కొంచెం టైం పడుతుంది. ఇంకొంచెం వేరే ప్లేస్కి వెళ్ళాలి. అది ఆఫ్టర్ లంచ్ వెళ్ళాము. ఇన్ ద మీన్ వేల్ అటు ఇటు ఒక టీజర్ టైప్ అనుకోండి. ఇది చిన్న గ్లిమ్స్ లాగా ఇదే బాగా అనిపిస్తుంది. చూడండి నేను చూపించాను కదా మీకు, కింద ఒక బ్రిడ్జ్ లాగా అనిపించింది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఒక్కసారి ఈ వ్యూ చూడండి. అమేజింగ్ కదా, చాలా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా దూరంగా ఆ క్లౌడ్స్ అట్లా ఫ్లో అవుతుంటే అండ్ ఆ సెంటర్లో ఒక విలేజ్ లాగా అనిపిస్తుంది చూడండి. వాళ్ళకైతే ఇంకా డైలీ వ్యూ చూసి బోర్ కొట్టేసి ఉంటుంది. బట్ మనకైతే ఇంకా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. కింద కానీ మామూలు సైజులో లేదు. స్ట్రీట్ ఫుడ్ అంతా కూడా. నా పీస్ మాత్రం మామూలు సైజులో లేదు తెలుసా. నాకు తెలిసి మేబీ అది ఏ బర్రెతో ఏ ఎద్దుదో అయి ఉంటుంది. అంత పెద్ద ఉందో అది. స్క్వేడ్ అవి బాగా నేను తిన్నాను. నుంచి ర్యాండమ్గానే కొంతమందికి ఇచ్చేస్తారు ఇట్లా వాటర్ బాటిల్స్ అండ్ కేక్స్.
మన ఇండియన్ చూడంగానే అయితే టక్కున ఆగి మరి ఇచ్చేసారు అందరికీ. మీతో వాళ్ళకి ఇచ్చినా చెప్పినా ఇంక ఇక్కడ నుంచి ఇంకో బస్ నెక్స్ట్ ప్లేస్కి. ఇవన్నీ షటిల్ బస్సులే విత్ ఇన్ ఇంటర్నల్గా తిరగడానికి. లంచ్ స్పాట్ ఇది మా గ్యాంగ్లో వెజిటేరియన్ బ్యాచ్ వాళ్ళ ఫుడ్. అండ్ మా నాన్ వెజిటేరియన్ బ్యాచ్ ఇది. ఓకే, ఆమ్లెట్స్ ఉన్నాయి, సమ్ చికెన్, సమ్ ఫిషెస్, కార్న్, పొటాటో, సలాడ్స్. థ్యాంక్ యూ. స్టార్ట్ వాకింగ్. ఈ సెంటర్ నుంచి ఇంకా చాలా నడవాల్సి ఉంటుంది టు గెట్ ద పర్ఫెక్ట్ వ్యూస్ ఆఫ్ అవతార్ మౌంటైన్స్. వాటర్ ఖాళీ అయిపోగానే వాకింగ్ ఈజ్ ఆన్. కొంచెం అట్లా మధ్య మధ్యలో సైట్ సీయింగ్ చూసుకుంటూ మళ్ళీ ఫోటో పాయింట్స్ లాగా వస్తుంటాయి చూసుకుంటూ ఇంకొక 800 meters వాక్ తర్వాత విల్ ఫైండ్ అవతార్ మౌంటైన్స్. బాగుంది, నేచర్ మధ్యలో వాకింగ్ కూడా బాగుంది. ఫైనలీ వీఆర్ హియర్. అవతార్ మౌంటైన్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తుంటాయి చూడండి చుట్టూ. ఆల్మోస్ట్ 360 degrees ఎక్కడ చూసినా కూడా అవతార్ మౌంటైన్స్ లాగా కనిపిస్తుంటాయి మనకు అన్నీ. ఇదిగోండి ఆల్మోస్ట్ ఫ్లోట్ అవుతున్నట్టు చూడండి. ఏంటంటే పైనంతా కూడా కొంచెం బ్రాడ్గా ఉండి కిందంతా కూడా నేరో అవడంతో మీకు సర్టన్ యాంగిల్స్లో చూస్తుంటే ఫ్లోట్ అవుతున్నట్టు అనిపిస్తాయి కొన్ని కొన్ని. వావ్, బాగా అనిపిస్తుంది కదా ఈ యాంగిల్లో. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ చూడడానికి. తర్వాత లిటరల్లీ వి ఆర్ ఆన్ ద స్కై చూడండి. మామూలుగా లేదు ఈ బ్రిడ్జ్. ఎలివేటర్ క్యూ లైన్లో నుంచున్నాము. కొంచెం లైన్ ఎక్కువ ఉందని చెప్పి ఏకంగా అసిస్టెంట్ కూడా ఇచ్చేసారు ఒకటి. ఇక అక్కడ నుంచి డైరెక్ట్గా మేము బైలాంగ్ ఎలివేటర్కి సంబంధించిన క్యూ లైన్లోకి వచ్చేసాం. ఇందాక చెప్పినట్టుగా లైన్లో ఉన్నప్పుడే చాలా ఎక్కువ క్యూ లైన్ ఉందని చెప్పి మాకు ఐస్ క్రీమ్ ఇచ్చేస్తారు లైన్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఫ్రీగాని. సో ఈ బైలాంగ్ ఎలివేటర్ ఏంటంటే 322 meters హైట్ నుంచి మనం కిందికి కానీ లేదా కింది నుంచి పైకి కానీ తీసుకెళ్తుంది. అండ్ ఇదంతా కూడా క్వార్ట్జ్ స్టోన్కి సంబంధించిన మౌంటైన్ హిల్కి కార్నర్లో ఉంటుంది. చూడడానికి కూడా చాలా మ్యాసివ్గా కనిపిస్తుంటుంది మనకి ఈ బైలాంగ్ ఎలివేటర్. 326 meters హైట్ని ఇది జస్ట్ 90 secondsలో కవర్ చేసి వస్తుంది చూడండి. చాలా ట్రెక్కింగ్ని ఆర్ చాలా హైకింగ్ని మనకి టైం వైజ్గా సేవ్ చేసినట్టే ఈ బైలాంగ్ ఎలివేటర్ ద్వారా. ఇంకా అక్కడ నుంచి బైలాంగ్ ఎలివేటర్ తీసుకుని కిందికి వచ్చిన తర్వాత అండ్ అందువేలో వ్యూస్ కూడా బాగా కనిపిస్తాయి మనకు బైలాంగ్ ఎలివేటర్లో. కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ బస్ చేసుకొని మన మెయిన్ బస్ ఉన్న పాయింట్కి వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి అందరం కలిసి మా డిన్నర్ స్పాట్కి వచ్చేసాము. హ్యాపీగా ఇంకా వెజ్ వాళ్ళు వెజ్, నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ డిన్నర్ ముగించేసుకొని అలా డే ముగిసింది. యాక్చువల్గా మీకు ఈ రోజుది రేపటిది వీడియో కలిపి ఈ వీడియోలో పెడతాను.
బట్ నెక్స్ట్ వీడియో ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సో దాన్ని దీంట్లో కలపడం కరెక్ట్ కాదని ఇంకా స్ప్లిట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో సపరేట్గా పెడదాము. నెక్స్ట్ 2 డేస్కి సంబంధించింది అదిరిపోతుంది. వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.